ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ సార్, నిన్న మేము అడగగానే ప్రీమియర్స్కి వచ్చి మళ్ళీ పొద్దున్న మా ప్రెస్ మీట్స్కి వచ్చిన దానికి చాలా థ్యాంక్స్ సార్. ఎక్కువసేపు ఏం మాట్లాడను. ఫస్ట్ మా డైరెక్టర్ రాహుల్. జనరల్గా ప్రొడ్యూసర్స్ లాస్ట్ టైం కూడా చెప్పిన, ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ని తయారు చేస్తారు, ఇక్కడ డైరెక్టరే ప్రొడ్యూసర్ని తయారు చేసిండు. ఎప్పుడు స్కూల్లో స్టేజ్ కూడా ఎక్కడనని సినిమా స్టేజ్ ఎక్కించిండు. కథని యాక్చువల్గా సినిమా మమ్మల్ని అందరినీ ఎత్తుక్కొని వచ్చింది. మేమెవరు కళలో కూడా సినిమా హిట్ అయింది, అసలు కళలో మేము సినిమాలోకి వస్తాను కూడా అనుకోలేదు. రేపు తెల్లారి పూజ ఈరోజు కూడా ఏం మనమేంది సినిమా అయింది అనుకున్నా. థ్యాంక్స్ రాహుల్. నెక్స్ట్ ప్రొడ్యూసర్ కష్టం అసలు చాలామంది చెప్తుంటారు స్పీచ్లో ఏంటంటే ప్రొడ్యూసర్ కష్టాలని. నాకు ఏమాత్రం కష్టం లేకుండా సినిమా మొత్తాన్ని తిరివిరన్న భుజాల మీద వేసుకుంటూ మా డైరెక్టరు ఉత్తగా నేను ఓన్లీ కూర్చొని పైసలు ఎవరికి వెళ్ళా నుంచి దేవాల ఈ కష్టం తప్పించి నాకు ఈ సినిమా నుంచి ఒక యాక్టర్ నుంచి కానీ ఒక టెక్నీషియన్, ఇంకా మావాడు ఏడున్నాడు ప్రజనయ్ మా క్లాస్మేట్, ఫస్ట్ నన్ను సినిమాలో తెచ్చింది. మొత్తం సినిమా మొత్తం భుజాల మీద వేసుకొని నాకు ఒక్క ఇంత టెన్షన్ లేకుండా ప్రెజర్ లేకుండా చేసిండు. ఇంకా లాస్ట్ మా బొబ్బిలన్న మనోళ్ళు ఫస్ట్ సినిమా అంతా అయిన తర్వాత పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్లు బ్యాక్గ్రౌండ్ స్కోర్లు రెఫరెన్స్లు వేసినారు. సినిమా అంతా చూసినాక బొబ్బిలన్న అసలు ఎట్లా మ్యాచ్ చేస్తారు వీళ్ళందరినీ అనుకున్నా. ఫస్ట్ ఒకటే ఇంటర్వెల్ ముందు సీన్ చూపించిండు. బొబ్బిలన్న నీకు అడిగినావు కదా ఫస్ట్ ప్రతి సినిమాకి ఎవరు వస్తారో కానీ ఫస్ట్ నీకే పిలుస్తా, నువ్వు చేస్తావు ఎవరు నెక్స్ట్ నువ్వు దొరకవు మాకే. నేను ఎప్పుడు అవైలబుల్ ఉంటాను మన 7 PM ప్రొడక్షన్స్కి, తెలుగు సినిమా ఇండస్ట్రీకి. ఇంకా చాలా స్పీచ్ ఉంది, సక్సెస్ స్పీచ్లో మాట్లాడతాను. నాకు ఒక క్వశ్చన్ ఉంది. సో మీరు ఈ బ్యానర్ కి 7 PM అని పేరు పెట్టడానికి రీజన్ ఏంటి? ఆ టైంకి దీనికి ఏం రిలేషన్ ఏంటి? అంతమంది నవ్వుతున్నారు. నేను క్యాజువల్ గా అడిగాను 7 PM అని ఎందుకు పెట్టారని. చెప్పాలి ఎవరు మళ్ళీ బయట కానీ సోషల్ మీడియాలో చెప్తున్నా పర్సనల్. ఓకే, యాక్చువల్గా మాకు 7 PM అన్న గ్రూప్ ఉంది, మా ఫ్రెండ్స్ అందరూ. సో ఒకరోజు మా 7 PM యాక్చువల్ మా ఫ్రెండ్ ప్రజనయ్ రెగ్యులర్గా వస్తుంటాడు. ఆ రోజు ఆ టైంకి వచ్చి చిన్న సినిమా అందరూ అడ్మిన్లే ఇట్లా ఈ టైంకి వచ్చి ఒక సినిమా ఉంది చిన్నదంటే ఆ టైంలో చరలే చేసేద్దాం అనుకున్నా, ఇంత కష్టాలు ఉండే తెలియదు. సో ఆ రోజు మా 7 PM మెంబర్స్ అంతా కలిసి సినిమా చేద్దాం అనుకున్నాం. జస్ట్ క్యాజువల్గానే, మాకేం ఇంత ఉంటుంది సినిమాలో బయట నుంచి చూస్తే. మేము అంటే రెగ్యులర్ సినిమా పోయేటోళ్ళం కూడా కాదు, సినిమా సూపర్ హిట్ టాక్ వస్తేనే మేము బయటకు వస్తే సినిమాలు చూస్తాం. ఆ టైంలో వచ్చిండు, సరే ప్రొడక్షన్ ఏం పెడదాం 7 PM పెట్టుకుందాం. అమేజింగ్. సో అది హిట్ బొమ్మని తయారు చేసింది అనమాట. మా 7 PM గ్రూప్ అందరికి మాట సాయం నోటు సాయం అన్ని చేశారు. దట్స్ అమేజింగ్. ఓకే, మీరు ఎప్పుడైనా ఫోటోగ్రాఫర్తో ఇలాంటి సిచ్యువేషన్ని ఫేస్ చేసినారా? లేదు మేడం, యాక్చువల్గా నా మ్యారేజ్ అయ్యి 3 years అయింది. మీరు ప్రీ వెడ్డింగ్ షూట్ చేయలేదు మేడం, దానికోసమే ఈ సినిమాను మా వైఫ్కి డెడికేట్ చేస్తున్నా. ఓకే, రేపు సినిమా హిట్ అయిపోయాక ఖచ్చితంగా మీకు మేమే ఒకటి ప్లాన్ చేద్దామండి వీళ్ళ కపుల్కి, ఓకేనా? అది తట్టుకోలేక నేను స్కిప్ చేసిన వచ్చిన. సో మీరు కూడా బాధ్యులే అనమాట. డన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మా రా అండ్ రియల్ సినిమాని